గుప్తా గారు ఏమిటి బాలిక ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉండడంతో ఆరు, అదేంటి గుప్తా గారు, మనోహరి ఎప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఉంటుంది, తనే కాపాడిందంట, నేను కూడా కాపాడాను కదా అని ఆరు అంటే, కానీ ఆ బాలిక తన పతిదేవుని కూడా ఎదిరించి కాపాడింది. నీ పతిదేవుని కోసం తన పతిదేవుని ఎదిరించి మరీ కాపాడింది. అవసరమైతే తన పతిదేవుని ప్రాణాలు కూడా తీయనేమో, అంతగా కాపాడింది అని గుప్తా గారు అంటారు. ఏదైతేనేం నా పిల్లలు సంతోషంగా ఉన్నారు, నా పిల్లలకి ఏమీ కాలేదు, నాకు అంతే చాలు అని ఆరు అంటూ ఉంటుంది. కానీ నీకు కూడా నీ శక్తులన్నీ పోయి ఏదైనా ఆటంకం కలుగుతుందేమో, నువ్వు శక్తిహీనురాలు అవుతావేమోనని నా మనసు చాలా కీడు శంకిస్తున్నది బాలిక, అంత అగమ్య గోచరంగా కనిపిస్తున్నది అని గుప్తా గారు అంటూ ఉంటారు. నాకేమైంది గుప్తా గారు, నా శత్రువు మనోహరి మాత్రమే, నా శక్తులు ఎందుకు పోతాయి? మీరు మరీనో అయినా నన్ను కాపాడడానికి మీరున్నారు కదా అని ఆరు అంటే, చూడు బాలిక, ఇప్పుడు నీ శత్రువు మనోహరికి తన పతిదేవుడు రణవీరుడు తోడయ్యాడు. ఇప్పుడు నీ శక్తులన్నీ చూచి మరీ వెళ్ళాడు. ఆ రణవీరుడు వెళ్ళిపోయాడంటే సైలెంట్గా ఉంటాడని మాత్రం అస్సలు అనుకోవద్దు, ఏదైనా చేస్తాడేమోనని నాకు చాలా టెన్షన్గా ఉంది అని గుప్తా గారు అంటారు. మీరు అలా మాట్లాడకండి గుప్తా గారు, నాకు కూడా కంగారు వస్తుంది, అయినా నన్ను చూసుకోవడానికి అని ఆరు అంటుంది. ఇంటి దగ్గర రణవీర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే మనోహరి అక్కడికి వచ్చి, వేస్ట్ రణవీర్, నువ్వు ఇంత ప్రయత్నించినా ఓడిపోతూనే ఉంటావు అని మనోహరి అంటుంది. అంతా ఇద్దరి వల్లే జరిగింది, ఒకటి నువ్వు, ఒకటి నీ ఫ్రెండ్ ఆత్మ వల్ల అని రణవీర్ రగిలిపోతూ ఉంటాడు. నేనేం చేసేది, నేను చెప్పాను కదా ఆత్మ గురించి అని మనోహరి అంటుంది. అయినా నువ్వు నా మనుషుల్ని కొడతావా అని రణవీర్ అరుస్తూ ఉంటే, ఏం చేసేది చెప్పు రణవీర్, ఇంకో అవకాశం కోసం ఎదురు చూడండి, నీకు ముందే చెప్పాను కదా, నువ్వు వినకపోతే నేను కొట్టక ఇంకేం చేస్తాను, ఎందుకంటే అమర్ పిల్లల బాధ్యత నాదే అని చెప్పి వెళ్ళాడు, మరి నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? అయినా ఆ ఆత్మకి అన్ని శక్తులు ఎలా వచ్చాయో నాకు అర్థం కావడం లేదు. నేను గోరాన్ని పిలిపించాను, ఒక స్వామీజీని కూడా పిలిపించాను, ఆ గోరా ఏమో పరారీలో ఉన్నాడు, స్వామీజీ ఏమో పక్షవాతం వచ్చి మూలన పడి ఉన్నాడు. అసలు ఆ శక్తులు ఎలా వచ్చాయో వాటిని ఏం చేయాలో అర్థమే కావడం లేదు అని మనోహరి అంటుంది. అయితే నేను చెంబాని పిలిపిస్తాను అని రణవీర్ అంటాడు. చెంబానా, ఎవరు అని మనోహరి అడగడంతో, కోల్కత్తాలో ఉంటుంది, అదీప్త శక్తులు కలది, ఒక ఆడదాన్ని కొట్టాలంటే ఇంకో ఆడదానికే సాధ్యమవుతుంది. ఆ చెంబాని కోల్కత్తా వాళ్ళందరూ కూడా కోల్కత్తా కాళీ అని పిలుస్తూ ఉంటారు. లాయరు వెంటనే చెంబా ఎక్కడ ఉండాలి, కోల్కత్తా నుండి హైదరాబాద్కి తనకి టికెట్ వేయి అని చెప్పడంతో, అలాగే రణవీర్ అని లాయర్ వెళ్తాడు. అంజు, అమ్ము వాళ్ళందరూ స్కూల్ గార్డెన్లో ఆడుకుంటూ ఉంటే అప్పుడే ప్రిన్సిపాల్ అక్కడికి వచ్చి, అమ్ము నోటీస్ బోర్డ్ చూసావా అని అడగడంతో, చూశాను మేడం అని అమ్ము అంటుంది. మరి ఎలక్షన్స్లో నీ నేమ్ ఇవ్వాలి కదా, వెళ్ళి నమోదు చేసుకోవా అని ప్రిన్సిపల్ అంటుంది. లేదు మేడం, ఈసారి నేను ఎస్పీఎల్గా నిలబడాలనుకోవట్లేదు, నేను చదువుకోవాలి, చదువు మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి, ఎందుకంటే మా డాడ్ మార్కులు తక్కువ వస్తున్నాయని నన్ను తిడుతున్నారు, అందుకే పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు అని అమ్ము చెప్తుంది. ఓ అయితే నువ్వు చెయ్యవన్నమాట, అయితే బంటిని నిలబెడతాను తెలుసు కదా అని ప్రిన్సిపల్ అంటుంది. అలాగే అని అమ్ము అంటుంది. ప్రిన్సిపల్ పక్కకు వెళ్ళగానే, ఏంటమ్ము, నువ్వు కనుక ఎస్పీఎల్గా నిలబడకపోతే ఆ బంటి గాడు గెలుస్తాడు, మన మీద డామినేట్ చేస్తాడు, అది నాకు నచ్చదు, నువ్వు ముందు పాల్గొంటావా లేదా అని అంజు అరుస్తూ ఉంటుంది. లేదు, నేను పాల్గొనను, నా నిర్ణయం చెప్పాను కదా, నేను చదువుకోవాలి అని అమ్ము అంటుంది. నువ్వు నన్ను హర్ట్ చేస్తున్నావు, నేను నీతో మాట్లాడను అని అంజు అంటుంది. నువ్వు మాట్లాడకపోతే ఇంకా నాకు నీ గోల తప్పుతుంది, ఇంకా మంచిది అని అమ్ము అంటుంది. నన్ను గోల చేస్తున్నా అంటావా, అయితే నేను హట్ అయ్యాను, నేను నీతో మాట్లాడను అని అంజు అంటుంది. అయితే అదే మంచిది పోవే అని అమ్ము వెళ్తూ ఉంటే, చూడు అక్కతో నువ్వు గొడవ పడుతున్నావేంటి, అలా మాట్లాడకు అని ఆనంద్ చెప్తున్నా కూడా, లేదు నేను మాట్లాడను అని అంజు అంటుంది. ఈ డిస్కషన్ మొత్తం విన్న ప్రిన్సిపల్ బంటి దగ్గరికి వెళ్ళి, ఆ అమ్ము ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం లేదు, నువ్వే ఎస్పీఎల్ అవుతావు, పార్టిసిపేట్ చెయ్యి అని అంటే, చివరి నిమిషంలో అమ్ము పార్టిసిపేట్ చేస్తే మళ్ళీ నేను ఓడిపోవాల్సి వస్తుంది, వద్దు మేడం అని బంటి అంటాడు. లేదు, అలా తను పార్టిసిపేట్ చేయదు, ఈ విషయంలో అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా గొడవ పడుతున్నారు, ఈసారి నువ్వే ఎస్పీఎల్ అని ప్రిన్సిపల్ అంటుంది. అయితే వాళ్ళ మీద నాకు రివెంజ్ తీర్చుకునే సమయం వచ్చిందన్నమాట. అలాగే మేడం అని బంటి అంటూ ఉంటాడు. నేను కూడా వాళ్ళ నలుగురిని ఎప్పటి నుండో స్కూల్ నుండి పంపించేయాలని ఆలోచిస్తున్నాను, నాకు కూడా మంచి సమయం వచ్చింది అని ప్రిన్సిపల్ అంటూ ఉంటుంది. తర్వాత అమర్ బాగి చెక్ పట్టుకొని తల్లి దీవెన ఆశ్రమం దగ్గరికి వస్తారు.
కార్ దగ్గర నిలబడి ఆడుకుంటున్న పిల్లల వైపు బాగి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏమండి, ఈ పిల్లలు చూడండి కల్మషం లేకుండా ఎంత బాగా ఆడుకుంటున్నారో. వీళ్ళు ఆకలితో ఉన్నారని తెలియగానే మనసు చాలా కష్టం అనిపించిందండి. ఇప్పుడు మనం చేస్తున్న ఈ చిన్న సహాయంతో వాళ్ళ ఆకలి తీరుతుందంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని బాగి చెప్తూ ఉంటే అమర్ చాలా ప్రేమగా బాగి వైపు చూస్తూ ఉంటాడు. బాగి, నేను నిన్ను లూజ్ అని పిలుస్తూ ఉంటాను, కానీ నువ్వు చాలా యూనిక్ పర్సన్వి. నీ ప్లేస్లో వేరొకరు ఉంటే ఏ నగలో జ్యువెలరీనో కొనుక్కునే వాళ్ళు, షాపింగ్ చేసేవాళ్ళు అని అమర్ అంటూ ఉంటాడు. కానీ ఈ సంతృప్తి వేరు కదండి. ఈ డబ్బులతో వాళ్ళు కొత్త బట్టలు కొనుక్కుంటారు, కడుపు నిండా అన్నం తింటారు. ఆ సంతృప్తే వేరండి. పదండి వెళ్ళి ఇద్దాము అని బాగి అంటుంది. అమర్ బాగి పిల్లలతో మాట్లాడుతూ ఉంటే లోపల నుండి సరస్వతి వార్డెన్ చూసేసి, రాజుగారు, అమరేంద్ర భాగమతి గారు వచ్చారు, పదండి వెళ్ళి మాట్లాడదాం అని వస్తూ ఉండగానే సరిగ్గా అప్పుడే మనోహరి, అమర్ ఆగు అమర్ అంటూ అక్కడికి పరుగులు పెడుతూ వస్తుంది. ఏంటమర్, ఇంత పెద్ద మంచి పని చేస్తున్నప్పుడు నాతో ఒక్క మాట అయినా చెప్పలేదేంటి? నేను కూడా వస్తాను కదా అని మనోహరి అంటుంది. ఇలాంటివన్నీ నీకు నచ్చవు కదా అని బాగి అంటుంది. అదేంటి బాగి అలా మాట్లాడుతున్నావు? నేను కూడా ఆశ్రమంలోనే కదా పెరిగి పెద్దయ్యాను, ఇలాంటివన్నీ నాకు కూడా చాలా ఇష్టం అని మనోహరి అంటే, నువ్వు ఈ మాటలన్నీ కూడా మనస్ఫూర్తిగా అంటున్నట్లు లేదు, మనసులో నుండి వస్తున్న మాటలైతే నాకు అనిపించట్లేదు అని బాగి అంటుంది. సరే లోపలికి వెళ్ళి ఇద్దాం పదండి అని అమర్ లోపలికి వచ్చి రాజుగారు అని పిలవడంతో, రాజుగారు, ఆ మనోహరి కూడా వచ్చింది. నేను ఇక్కడ ఉన్న విషయం ఆవిడకి తెలిసిందంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. మీరు వెళ్ళి మాట్లాడేయండి, నేను లేనని చెప్పండి, బయటికి వెళ్ళానని చెప్పండి అని సరస్వతి వార్డెన్ చెప్తుంది. అలాగే అని రాజుగారు చెప్పండి అంటూ అక్కడికి రావడంతో, మీరు 50 లక్షలు ఉంటే పిల్లల ఆకలి తీరుతుందని చెప్పారు కదా, అందుకే మాకు 50 లక్షల డబ్బులు వచ్చాయి, ఆ దేవుడి దయ తోడైంది కాబట్టే వచ్చాయి, అదే ఇద్దామని వచ్చాను అని అమర్ బాగి ఇద్దరు కలిసి చెక్కుని ఇస్తూ ఉంటే చాలా సంతోషం అని అతను అంటూ ఉంటాడు. ఆగు అమర్, వార్డెన్ లేకుండా ఇస్తున్నావేంటి? ఆవిడ కూడా ఉంటే బాగుంటుంది కదా అని మనోహరి అంటుంది. అవసరం లేదులే మనోహరి అని అమర్ అంటాడు. లేదు అమర్, వార్డెన్ అంటే తల్లితో సమానం కదా, నాకు ఏ కష్టం వచ్చినా ఆరు నన్ను తల్లిలా చూసుకునేది. సరస్వతి వార్డెన్కి మనం ట్రీట్మెంట్ చేయించినా ఎందుకు ఆవిడ చెప్పపెట్టకుండా వెళ్ళిపోయారు. ఈ వార్డెన్ని చూస్తే నేను ఆవిడని చూసుకున్నట్లు అవుతుంది, అందుకే వార్డెన్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాము అని మనోహరి అంటుంది. సరే కాసేపు వెయిట్ చేద్దాము అని అమర్ అంటాడు. ఎందుకో ఈ మనోహరి వేరే ఇంటెన్షన్తో మాట్లాడుతోందనిపిస్తోంది అని బాగా మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే సార్, కాసేపు వెయిట్ చేయండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను అని రాజుగారు అంటారు. అప్పుడే అమర్కి ఫోన్ రావడంతో, బయలుదేరి వస్తున్నా అని అమర్ ఫోన్ పెట్టేస్తాడు. మనోహరి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, రాజుగారు చెక్ తీసుకోండి అని బాగి అమర్ ఇద్దరు రాజుగారికి చెక్ ఇచ్చేస్తారు. మీ అవసరాలు తీరినట్లే కదా అని అమర్ బాగి అడగడంతో, మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేము, అవునండి మా అవసరాలు దీంతో తీరిపోతాయి అని రాజుగారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటారు. ఇక్కడ ఉన్నది సరస్వతి వార్డెనో కాదో చూద్దామంటే ఇప్పుడు కూడా మిస్ అయిపోయిందే అని మనోహరి టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత చిత్ర, చూడు మీ అన్నయ్య వస్తానే బిజినెస్ చేసుకోవడానికి నువ్వు మనీ అడుగుతావా లేదా అని గొడవ చేస్తూ ఉంటుంది. అడుగుతానని చెప్తున్నాను కదా, నువ్వెందుకు ఇంతలా రాద్ధాంతం చేస్తున్నావు అని వినోద్ అంటూ ఉంటాడు. చూడు మీ అన్నయ్య కంటే నువ్వు ఒక అడుగు ముందుండాలి, నేను కోరుకునేది అదే, నువ్వు అడగకపోతే నేనే అడుగుతాను అని చిత్ర వాదిస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ బాగి లోపలికి వస్తూ ఉంటారు.